భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సెన్సస్ ప్రక్రియ ప్రారంభమైంది. 2 దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ మే 11 నుంచి ప్రారంభమైంది. రెండవ దశలో పూర్తి స్థాయి జనాభా వివరాల సేకరణ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్లోని 60 డివిజన్లను 301 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. ప్రతి బ్లాక్కు ఒక ఎన్యూమరేటర్ చొప్పున మొత్తం 300 మంది ఎన్యూమరేటర్లు, 50 మంది సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారు. మొబైల్ యాప్ ద్వారా 32 రకాల ప్రశ్నలతో వివరాలనైతే సేకరిస్తారు ఎన్యూమరేటర్లు. ఇక ఇప్పటికే ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్న వారు ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు తమ రిఫరెన్స్ ఐడిని చూపించాల్సి ఉంటుంది. గణనలో ప్రత్యేకంగా వ్యక్తుల గురించి సమాచారం కాకుండా హౌస్ హోల్డ్ సర్వే అంటారు. అంటే ఇంటి యొక్క పరిస్థితులను బట్టి ప్రజల యొక్క స్థితిగతులు అంచనా వేయడానికి మరియు ప్రభుత్వం తన ప్రణాళికలు అమలు చేయడానికి ఎవరు ఆర్థిక స్థాయికి దిగువగా ఉన్నారు, ఎవరు మధ్యతరగతిలో ఉన్నారు, ఎవరు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా తన ప్రణాళికలు అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకు 2010 అంటే ఇప్పుడు 15 సంవత్సరాలు జరిగింది. ఒక 5 సంవత్సరాల క్రితం జరిగి ఉండాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో జరిగేటువంటి మొదటి సర్వే ఇది. ఎన్యూమరేటర్లు మీ దగ్గరికి వచ్చినట్లయితే వారి యొక్క ఐడి కార్డు ఉంటుంది, పరిశీలించండి. ఈ ఎన్యూమరేటర్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఆధార్ కానీ పాన్ కార్డులు కానీ అడగరు. 6 ఎన్యూమరేటర్స్ కి ఒక సూపర్వైజర్ నియమించడం జరిగింది. 50 మంది సూపర్వైజర్లు, 300 మంది ఎన్యూమరేటర్లను మేము జనగణనలో భాగంగా పనిచేస్తున్నాం. అయితే ఒక్కొక్క ఎన్యూమరేటర్ కి కొంత ప్రాంతాన్ని కేటాయించి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 3 రోజుల పాటు గృహాలకి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 15వ తారీఖు ఈ రోజు నుండి కుటుంబాల సర్వే చేస్తూ కుటుంబాల యొక్క వివరాలను సేకరించడం జరుగుతుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెన్సస్ అనేది 2 phases లో జరుగుతుంది. phase 1, phase 2. phase 1 లో వచ్చేసి హౌస్ లిస్టింగ్ కార్యక్రమము, అదే విధంగా phase 2 లో వచ్చేసి జనగణనకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సెన్సస్ లో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్స్ కి సంబంధించి ఒక్కొక్క డివిజన్ లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 150 నుంచి 180 ఇండ్ల వరకు హౌసెస్ వరకు ఒక ఎన్యూమరేషన్ బ్లాక్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 60 డివిజన్లకి సంబంధించి మొత్తం 300 బ్లాక్లు ఏర్పాటు చేసుకున్నాము. 300 బ్లాక్లకు సంబంధించి 300 మంది ఎన్యూమరేటర్స్, అదే విధంగా 50 మంది సూపర్వైజర్స్ అనేది కార్పొరేషన్ పరిధిలో వర్క్ చేయడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ వెళ్ళి హౌస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 32 రకాల క్వశ్చన్స్ తోటి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది.